ఫిరంగిపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ నూతన చైర్పర్సన్గా కటికల రామకోటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లుగా కొలగాని కొండలు, తిప్పారెడ్డి విశ్వనాథరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సొసైటీ సెక్రటరీ గుంటుపల్లి భాస్కరరావు కొత్త అధ్యక్షుడు, డైరెక్టర్లకు నియామక పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఫిరంగిపురంలో భారీ ర్యాలీ నిర్వహించగా సొసైటీ కార్యాలయ ప్రాంగణంలో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రామకోటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ పదవి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్కి, మండల టీడీపీ నాయకులకు నా కృతజ్ఞతలు. సొసైటీ అభివృద్ధి కోసం కృషి చేస్తాను అని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు పాల్గొని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మండల గారు మరియు బీజేపీ నుంచి విశ్వనాథ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ముఖ్యంగా ఈరోజు 2 విషయాల్ని చెప్పదలుచుకున్నాను. ఈరోజు కార్యకర్తకి పెద్దపీట వేస్తుంది అని చెప్పడానికి, అదేవిధంగా కట్టుబడి నమ్మకంగా పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నేను పనిచేశాను. నేను ఆ గ్రామంలో అందరూ నాకు కృషి చేశారు, నాకు సపోర్ట్ ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన తాటి కృష్ణ గారు కానీ, మా సాయిరామ్ గారు వెనక ఉన్నారు, సాయిరామ్ గారు కానీ, రఫీ గారు కానీ, అందరూ ఎలా ఉంటుందో ఏంటో అని భయపెడుతున్నారు. కొన్ని మాటలు చెప్తున్నారు. క్రితంలో చేసిన వాళ్ళు ఆస్తులు జప్తైనాయి, మరి జాగ్రత్తగా చేయండి అని అందరూ సూచనలు సలహా ఇస్తున్నారు. మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తామని కోరుకుంటూ, మరి ఈ సొసైటీకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, సొసైటీ ద్వారా రైతులకు ఎలాంటి సేవ చేయాలి, మరి సొసైటీ ద్వారా ఎంతమందికి ఓట్లు ఉన్నాయి, పొలంలో అందరికి ఓట్లు ఉన్నాయా లేవా, మరి వీళ్ళందరికీ ఓటు ఎలా వచ్చుద్ది, తర్వాత అవసరానికి మనం ఎలా ఏర్పాటు చేయాలి, వీళ్ళందరికీ ఎలా చేయాలి, మందు కట్టలు కానీ ఏ సౌకర్యమైనా సరే. ఇప్పుడు రుణాలు ఉన్నాయి, రుణాలు కూడా అందరూ భయపడుతున్నారు. వాస్తవంగా సొసైటీ పాడి గేదె లాంటిది. మనం ఎంత మేతేస్తే అంత పాలు వస్తాయి. మనం లోన్ తీసుకుంటున్నాం, తిరిగి కట్టాలి, కడితే మళ్ళీ లోన్ వచ్చుద్ది. కాదు సొసైటీ కట్టకపోతే ఏం కాదులే, తర్వాత కట్టొచ్చులే అని వాయిదాల పద్ధతి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. వడ్డీ పడుతుంది. వాస్తవంగా ప్రతి రైతు సంవత్సరం లోపు కనుక మనం కడితే వడ్డీ రాయితీ గవర్నమెంట్ ఇస్తుంది, అది కూడా గమనించాలి. మరి ఈ విషయాన్ని మేము తెలియపరిచి ఈ సొసైటీని బలోపేతం చేసి, నాతో పాటు ఎన్నికైన కొండల గారికి, విశ్వనాథ్ రెడ్డి గారికి కలుపుకొని అందరికీ అందుబాటులో ఉండి ఈ సేవలు చేయగలుగుతామని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఈ శుభ సందర్భంగా వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఈ కార్యక్రమం